హరే కృష్ణ. హరే కృష్ణ. నేను మాట్లాడేది అందరికీ క్లియర్గా అనిపిస్తుందా? హరే కృష్ణ. ఒక 5 నిమిషాలు ఏకాదశి పర్వదినాన మనందరం ఇక్కడ చక్కగా శ్రీమద్ భాగవతం వినడానికి ఒక చక్కటి అవకాశాన్ని భగవంతుడు మనకు కలిగించినందుకు ఒక 5-10 నిమిషాలు కీర్తన చేసి ప్రార్థన చేసుకుంటాం. ఈరోజు ఏకాదశితో పాటు ఒక చాలా విశేషమైన చాలా అద్భుతమైన పరమ పూజ జయప్రదాన స్వామి మహారాజు వారి యొక్క దేవ పూజ. స్వామివారి యొక్క స్మరణగా మనం క్లాసులో కొద్దిగా చేసుకునే ప్రయత్నం చేద్దాం. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపి జయ వల్లభ గిరివరధారి. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపి జయ వల్లభ గిరివరధారి. జయ రాధా మాధవ కుంజ బిహారీ గోపి జయ వల్లభ గిరివరధారి. యశోదానందన వ్రజ జననందన యశోదానందన వ్రజ జననందన యమునా తీర వనచారి. యమునా తీర వనచారి. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram
गोविंद जय जय गोपाल जय जय राधारमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय राधारमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधारमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय राधारमण हरि गोविंद जय जय गोविंद जय जय गोपाल जय जय राधारमण हरि गोविंद जय जय हरे कृष्णा 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 हरे 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 राम राम हरे हरे जय प्रभुपाद जय जय प्रभुपाद जय प्रभुपाद हरे कृष्णा देवो विष्णुपाद परमहंस परिव्राजक अष्टोत्तर श्रीमती शिवानी जय अवय चरणारविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद जय नमो विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमती डिवाइन ग्रेस भक्ति सिद्धार्थ सरस्वती ठाकुर श्री प्रभुपाद जय नमः ओम विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर श्रीमद His Holiness Sri Jayapataka Swami Guru Maharaj की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय एकादशी महामहोत्सव की जय श्रीमद् भागवत की जय हरे कृष्ण हरे कृष्ण ఈ రోజు మాకు శ్రీజీవ ప్రభు కృష్ణస్వామి ప్రభు కేంద్రీ ప్రభు వీళ్ళందరి యొక్క ఆదేశం మేరకు అజామిల వృత్తాంతం గురించి మాట్లాడాలి అని చెప్పారు. ఎంతమంది శ్రీమద్ భాగవతంలో అజామిల వాక్యాన్ని విన్నారు? చర్చ చాలా సంతోషం. చాలా మంది విన్నారు, చాలా మంది వినలేదు కూడా. కాబట్టి మళ్ళీ ఒకసారి మనందరం కలిసి శ్రవణం చేద్దాం. ముందుగా భగవద్ ఆచార్య స్మరణ చేసుకొని ప్రారంభం చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिधि नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशधारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौरभक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम
वन्दे श्रीगुरुं दीननारायणं नमः। ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते दयावताराय स्वामी नामिने। हरे कृष्ण। हरे कृष्ण। ఏకాదశి ఈ ఏకాదశి పేరేంటో తెలుసా మీకు? రామ ఏకాదశి. ఏకాదశి భక్తులకి అన్నిటికంటే స్పెషల్ మోస్ట్ డే. మీకు ఎవరైనా అన్నిటికంటే నచ్చిన వ్యక్తి ఉన్నారనుకోండి, ఆయన పుట్టినరోజు కానీ యానివర్సరీ కానీ వచ్చిందనుకోండి, మీరు ఎంత ఎక్సైట్ అవుతారు. ఓ వీళ్ళ పుట్టినరోజు వచ్చింది, 50th బర్త్డే, ఇంత గ్రాండ్ గా చేయాలి, 50th మ్యారేజ్ యానివర్సరీ ఇంత గ్రాండ్ గా చేయాలి అని అనుకుంటారు కదా. అలానే మనకి అన్నిటికంటే ఫేవరెట్ అయిన కృష్ణుడి యొక్క ఫేవరెట్ దేవుడు ఏకాదశి. సరే భగవంతుడు ఏం చేసినా మంచిగా చేస్తాం. ఏకాదశి మన స్వామికి అత్యంత ప్రియమైన రోజు. ప్రతి భక్తులు కూడా ఏకాదశి ఏం చేయాలంటే అంత సూపర్ ఎక్సైటెడ్గా ఉండాలట. ఎందుకంటే అది హరి దాసనం కాబట్టి, హరికి సంబంధించిన రోజు కాబట్టి. ఒకసారి ఒక కోతి ఏకాదశి ఉపవాసం చేయాలి అని అనుకున్నదట. మీరందరూ వినే ఉంటారు. ఏం చేసింది ఆ కోతి? ఇలా ప్రోగ్రాంకి వచ్చామనుకోండి, మంచి ప్రసాదం పెడతారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలనుకున్నా సరే ఉండలేకపోతావు అని ఏదో దూరంగా ఒక అరణ్యంలో ఒక చెట్టెక్కి కూర్చున్నదట. చెట్టెక్కి కూర్చునేసరికి ఆ కోటి కనిపించిందట. అయ్యో, అసలే ఖమ్మంలో ఎండలు చాలా ఉన్నాయి, ఆయనత నేను తినకుండా ఉన్నాను అనుకోండి, మొత్తం చెమటలు కారిపోయి నీరసించిపోయి అలానే కాళ్ళు తిరిగి కింద పడిపోతానేమో. ఎంతకైనా మంచిది కొద్దిగా పండ్లు తెచ్చుకొని నా పక్కన పెట్టుకుంటాను, ఈరోజు ఉపవాసం చేసి రేపటి రోజున తింటాను అని అనుకున్నదట. తెచ్చుకున్నది, తన దగ్గర పెట్టుకున్నది. కొంతసేపు అయిపోయాక అనిపించిందట, నేను ఎంత నీరసం అయిపోతాను అని అంటే కనీసం ఆ పండ్ల యొక్క తొక్క ఓల్చే అంత కూడా శక్తి ఉండదేమో అని కనీసం తొక్క ఒలిచి పెట్టుకుంటాను అని తొక్క తీసి పెట్టుకున్నది. ఏంటి చప్పట్లు కొడుతుంది? మీరు కూడా అట్లనే చేస్తారా? తర్వాత కొద్దిసేపు అయినాక తొక్క తీసేసిన, కానీ నోట్లో పెట్టుకునే అంత శక్తి ఉంటుందో లేదో, ఇంత పెద్ద ఉపవాసం చేసేసిన నేను అని అరటి పండుని తీసి నోట్లో ఒక పక్కకి పెట్టుకున్నదట. తినలేదండి, కేవలం పెట్టుకున్నదంటే గమనించగలరు. కొద్దిసేపు అయిపోయినా కనిపించిందట, అరే రేపు పొద్దున వరకు నమిలే అంత శక్తి ఉంటుందో లేదో, నమిలేసి పెట్టుకుంటా తినను అని నమిలి ఒక పక్కకు పెట్టుకుందట. కొద్దిసేపు అనుకున్నదట, నేను చేసే ఈ పెద్ద ఉపవాసం తర్వాత నేను కానీ తింటే నా పొట్ట అరిగించుకుంటుందో లేదో, లోపల పంపించేస్తాను, ఆ పొట్ట మెల్లగా రేపు దాన్ని పని చేసుకుంటుంది అని నేను చేసిన. ఇలా ఎంతమంది ఏకాదశి చేస్తారు ఇక్కడ చేతులండి? మన మనస్సు ఎంత విచిత్రమైనదో చూడండి. ఒకసారి ఒక సంకల్పం చేస్తుంది, వెంటనే ఇంత అవసరమా అని అంటుంది. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, చక్కటి సత్సంగములు వినాలి, మంచి భక్తులతో సాంగత్యం చేయాలి అని అనిపిస్తుంది. మళ్ళీ మరుసటి క్షణమే ఈ వయసులో ఈ క్షణంలో ఇప్పుడు అవసరమా నీకు? ఎన్నో సంకల్ప వికల్పాలతో కూడుకుంటుంది ఈ మనసు.
మరి ఈ మనస్సుని ఒక తాటికి తీసుకొని రావాలి అంటే ఏం చేయాలో తెలుసా అండి? ట్రైనింగ్ చేయాలి మనసుని. హరే కృష్ణ. మనసుని ట్రైనింగ్ చేయాలి. మనసుని మనం ఎలా ట్రైన్ చేస్తే అలా మారుతుంది మనసు. మనం ఏం చెప్తే అది వింటుందండి మనసు. కానీ మనం చెప్పాలి అంటే ఎలా చెప్తామండి? మనసు ఎలా వింటుంది మన మాట అని అంటే ఏంటో తెలిసిన మీకు సీక్రెట్ చెప్పనా? 4 విషయాలు మనం ప్రాతినిధ్యం చేస్తే మన మనస్సు మన మాట వింటుంది. ఫస్ట్ విషయం ఏంటో తెలుసా? ఎంతమంది తెలుసుకోవాలి 4 విషయాలు ఏంటి అంటున్నారు? ఎవరైతే మనసుని నిగ్రహించారో అటువంటి భక్తుల యొక్క సాంగత్యం చేయడం మొట్టమొదటి విషయం. మొట్టమొదటి విషయం ఏంటి? భక్తుల సాంగత్యం. రెండవ విషయం ఏంటో తెలుసా అండి? మీరు ఎప్పుడైనా పిల్లవాడు అల్లరి చేస్తున్నారో మీ ఇంట్లో పిల్లలు ఎప్పుడైనా వాళ్ళపైన అరిచారా? అలా చేయకూడదు అన్నారనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఒక క్షణం అకస్మాత్తుగా హఠాత్ అవుతారు. అమ్మనో నాన్ననో అమ్మమ్మనో నాయనమ్మనో మనల్ని చూస్తుంది, మనం అందరి చెయ్యకూడదు అనే ఒక కాషన్ వాళ్ళకి చిన్న పిల్లలకి లభిస్తుంది. మీరందరూ వినే ఉంటారు. అలా మనం కూడా మనసు అటు ఇటు పరిగెత్తున్నప్పుడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అన్నామనుకోండి, అప్పుడు ఆ మనసు అనుకుంటుంది, హరే వీడు గమనిస్తున్నాడు, నేను ఎక్కడ వెళ్తున్నాను, నేను అటు ఇటు వెళ్ళిపోతున్నానని నన్ను చూసి మళ్ళీ నన్ను నిగ్రహించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని ఈ మనస్సు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తిరగకుండా మన దగ్గరే ఉంటుంది. కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడి బోధిస్తున్నప్పుడు అర్జునుడు అన్నాడు, అయ్యా మనసుని నిగ్రహించడం వాయువుని నిగ్రహించడం కంటే చాలా కఠినమైనది అని చెప్తారు. ఇప్పుడు గాలి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. ఇప్పుడు చాలా మంది గాలి రాక ఇలా విసుకుంటూ ఉన్నారు. గాలిని పంపించడానికి ప్రాణాలు ఉపయోగిస్తున్నాం. కానీ మనస్సు వేగం ఎంత గొప్పది చెప్పండి. ఒక్క క్షణంలో మీరు ఇక్కడే ఉంటారు, కానీ మీ మనసు ఎక్కడైనా ఉండొచ్చు. ఒకటే నిమిషం కూడా పట్టదు చెప్పండి. దానికైనా పరికరాలు కావాలి, స్పీడ్ అవ్వడానికి. కానీ మనసు ఎటువంటి పరికరాలు కూడా అవ్వదు. కాబట్టి మంచి భగవన్నామ జపము అనేది మనకు చాలా ముఖ్యమైన. మూడవది భాగవత శ్రవణ. ఇప్పుడు మనం ఏం చేయడం కోసం ఇక్కడికి? భాగవతాన్ని శ్రవణం చేయడానికి. నాలుగో ఏం తెలిసిన ఎవరు చెప్తారు? నాలుగవ ముఖ్యమైన విషయం ఏమిటి అని? భక్తుడికి అన్నిటికంటే ముఖ్యమైనది మహాప్రసాదం. కానీ ఈరోజు ఏకాదశి కాబట్టి ఎక్కువగా మాట్లాడుతాం ప్రసాదం. రేపటి రోజున మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటి విషయమైన సత్సంగత్యం. మీరు ఎప్పుడైనా ఈ స్టోరీ విన్నారంటే ఒక కోతి ఇంకా ఒక క్రొకోడైల్, ఒక మొసలి. విన్నారా స్టోరీ? ఎంతమంది విన్నారు ఈ కథ? ఎంతమంది మీ పిల్లలకి చదివించారు ఈ కథ? ఎంతమంది మీ మనవాళ్ళకి చదివించారు ఈ కథ? ఒకసారి ఒక కోతి ఒక చెట్టు పైన ఉండేది. ఒక ముసలి వచ్చి ఎంతో ప్రేమతో ముందుతో మాట్లాడేది. అయితే ఈ కోతి అనుకునేదంటే, అబ్బా ఇంతకంటే మంచి ఫ్రెండ్ ఇంకెవరైనా దొరుకుతారా నాకు అని టెన్షన్ చేసింది. ఒకసారి ఈ ముసలి అడిగిందని కోతిని, ఒకసారి మా ఇంటికి వస్తావా, మీకు ఏకాదశి ప్రసాదం పెడతాను అని అన్నదండి. తప్పకుండా
వస్తాను ఎందుకురా అని చెప్పి ఈ కోతి ఈ ముసలి యొక్క వీపు పైన ఎక్కి నదిలో బయటికి వెళ్ళింది. తీరా నది లోపలికి వెళ్ళేసరికి ఏమన్నది ఈ ముసలి, నాకు నీ గుండెకాయ కావాలి. అప్పుడు ఈ కోతి ఏమన్నది, అయ్యో గుండెకాయ కావాలని ముందే చెప్పాలి కదా, అదే చెట్టు పైన మర్చిపోయాను, ఒకసారి నువ్వు తీసుకెళ్తే నేను తీసుకొస్తా అని చెప్పి బొడ్డుకు తీసుకుని రాగానే చెట్టు పైన ఎక్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తుంది. మనం కూడా ఈ ప్రపంచంలో చాలా మంది ముసలి ప్రవృత్తి కలిగిన వ్యక్తులు ఉంటారు తెలుసా. వాళ్ళు ఏం చేస్తారు అంటే మన భక్తి నుంచి మనల్ని దూరంగా తీసుకెళ్ళాలి అని ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మాట్లాడే మాటలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి, కానీ మనసు లోపల ఉండే ఇంటెన్షన్ వేరు. ఎప్పుడైతే మీకు వాళ్ళ ఇంటెన్షన్ తెలిసిపోతుందో అప్పుడు ఏమన్నా తెలుసా, ఒకసారి మా మనస్సు ఖమ్మం సెంటర్ లో ఉన్నది, ఒకసారి మీరు అక్కడికి తీసుకెళ్తే తెచ్చిస్తాము అని ఖమ్మం సెంటర్ వచ్చేసాక వాళ్ళకి టాటాలాగే చెప్తారు. ఎందుకంటే ఇదేదో అబద్ధం చెప్పడం కాదండి, నిజంగా మన మనసు ఖమ్మం సెంటర్ లోనే ఉండాలి. ఎందుకంటే అక్కడ రాధాకృష్ణులు భక్తులు ఉంటున్నారు కాబట్టి భక్తుల యొక్క చెంతనే మన మనసు ఉండాలి. మనం నిజంగా ఎంత బాగుంటుందండి మన మనసు భగవంతుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతే. మనం ఏం చేస్తాం, శరీరం భగవంతుడి దగ్గర ఉంటుంది, మనసు ఎక్కడ వదిలేసి భగవంతుడి దగ్గర వస్తాం. మనం ఉల్టా చేస్తాం. భాగవత శ్రవణ ద్వారా, భగవన్నామ సంకీర్తన ద్వారా, సత్సంగత్వం ద్వారా, చక్కటి భగవత్ మహాప్రసాద స్వీకరణ ద్వారా మన మనస్సుని భగవంతుడి దగ్గర పెట్టే ఒక శక్తి మనకి. ఒక వ్యక్తి శ్రీమద్ భాగవతంలో అజామిళుడు, ప్రహ్లాదుడికి ఏదైతే మంచి గుణాలు ఉన్నాయండి అన్ని మంచి గుణాలు కూడా అజామిళుడిలో ఉన్నాయి. అంత మంచి పిల్లవాడంటే అజామిళుడు. అమ్మా నాన్నంటే అంత ప్రేమ, భార్య అంటే అంత గౌరవం, తన యొక్క కర్తవ్యం, తన యొక్క నిష్ఠ, తన యొక్క సాధన అంటే అంత శ్రద్ధ. అన్ని బాగానే ఉన్న అజామిళుడు ఒకసారి అరణ్యంలోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న కూడా దృశ్యాన్ని చూస్తారు. మీరు చూడండి, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది తెలుసా. చేపలు ఎలా పాలిస్తారో తెలుసా అండి, ఒక చిన్న ఇన్సెక్ట్ పెడతారన్నమాట, ఒక చిన్న పురుగులు పెట్టి కింద గ్యాలం వేస్తే ఎన్ని సముద్ర పశువులు, ఎన్నో క్రిమి కీటకాలు సముద్రంలో ఉంటాయి, కానీ వేటగాడు యొక్క వలకి పెట్టిన ఆ ఒక చిన్ని పురుగు కోసం చేప వెళ్తుంది, ఆ వలలో చిక్కుకుంటుంది, వేటగాడితో వెళ్ళిపోవాలి. అలా చేపల యొక్క జాతి మొత్తం కూడా నోటిని కంట్రోల్ చేసుకోలేక నశిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వర్షాకాలంలో దీపం వెలిగించినప్పుడు కొన్ని దీపపు పురుగులు వస్తాయి, వాటిని ఏమంటారు, వీడుగుడు పురుగులు అని అంటారు, తెలిసే ఉంటుంది. అవి ఏం చేస్తారు తెలుసా అండి, ఆ జ్యోతిని చూస్తూ ఆ లైట్ ని అట్రాక్ట్ అయ్యి దీపంలో వెళ్ళిపోతాయి, రెక్కలు రెండు కాలిపోతాయి, అక్కడ మొత్తం కింద పడిపోతాయి. చూసారా మీరు ఎప్పుడైనా? ఏనుగు, స్త్రీ ఏనుగు యొక్క స్పర్శ కోసమని వేటగాడు పెట్టిన ఒక చక్కటి ఏనుగు యొక్క బొమ్మ కోసమని దగ్గరికి వెళ్తుందట, ఆయన ఝామ్ అని వాడు తీసిన గోతులో పడిపోతుందట. వేటగాడు దాని యొక్క దంతాలు కట్ చేసి తీసుకెళ్తుంది. ఒక కస్తూరి మృగము అంటారు. మీరు కస్తూరి చూసారా? ఎంతమంది చూసారు కస్తూరిని? ఎవరైనా కస్తూరిని స్మెల్ చేశారా? చాలా రేర్ కావాడివి. కస్తూరి మృగం యొక్క పొట్ట నుంచి స్రవిస్తుంది అన్నమాట ఆ కస్తూరి. అటువంటి కస్తూరి మృగము తన యొక్క సొంత వాసనకు అట్రాక్ట్ అయ్యి పరిగెత్తు 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 చిత్తశివుడికి కళ్ళు తిరిగి కింద పడిపోయి
జింక వేటగాడు వాయించే ఫ్లూట్ యొక్క శబ్దం వింటూ 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 ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళి మరి తన యొక్క వలలో ఒక్కొక్క ఇంద్రియాన్ని నిగ్రహించకపోవడం చేత ఒక్కొక్క ప్రాణి యొక్క జాతి మొత్తం కూడా నడుస్తుంది. కానీ మానవుడికి కళ్ళతో చూడడానికి వాట్సాప్ ఉంది, చెవులతో వినడానికి సినిమా పాటలు ఉన్నాయి, నోటితో తినడానికి అక్కర్లేని పదార్థాలన్నీ ఉన్నాయి, చేతితో స్పర్శించడానికి అక్కర్లేని వస్తువులన్నీ ఉన్నాయి, వాసనలు పీల్చడానికి ఎన్ని అక్కర్లేని వాసనలు. ఇంకా మనిషి యొక్క గతి ఏంటో చెప్పండి ఒకసారి. 5 ఇంద్రియాలను కూడా నిగ్రహం. అతను అనుకున్నాడు ఇక్కడే లేని సుఖం ఇంకెక్కడో ఉంటుంది. ఈ భౌతిక ప్రపంచంలో సుఖం ఎటువంటిది అని ఒక విశేషం చెప్తారు. ఒక వ్యక్తి నాకు సుఖం కావాలి సుఖం కావాలి సుఖం కావాలి అని తిరుగుతున్నారు. ఒక స్నేహితుడి దగ్గరికి ఏం చెప్పారంటే, అయ్యా అస్సలు మజా రావట్లేదు జీవితంలో, ఏదో ఒక మజా కావాలి అని అంటారు. అయితే ఈ స్నేహితుడు అన్నాడట, ఒరే చాలా వేడిగా ఉన్నట్టుంది ఇక్కడ, నీకు ఏసీ రూమ్ లో తీసుకెళ్తాను సేన మీరు అని ఏసీ రూమ్ లో తీసుకెళ్ళాడు. ఏసీ రూమ్ లో తీసుకెళ్తే అయినా మజా రావట్లేదు. సరే ఒక ఐస్ క్రీమ్ తిని నీకేమైనా మజా వస్తుందేమో అని ఐస్ క్రీమ్ ఇచ్చాడు. అయినా సరే నాకు మజా రావట్లేదు అని అన్నాడు. సరేనా నీకేదైనా మంచి సినిమా పెడతాను చూడు అని అన్నాడు. సినిమా చూసినా సరే వాడికి మజా రాలేదు. నువ్వు ఏం చేసినా సరే నాకు మజా రావట్లేదు, నాకు నిజంగా ఆనందం స్వాతంత్రం కావాలి, ఏదో ఒకటి అంటే వీడు బయటికి వెళ్ళి ఒక చెట్టు మీద నుంచి ఒక బొంత పురుగు తీసుకొచ్చాడు. బొంత పురుగు తెలిసిన పాకిందనుకోండి మొత్తం జుడుగా వేస్తాడు. వీడి నడుము పైన కూడా బొంత పురుగులు పాకించాడు. ఇంకా ఇలా గొప్పలు ఇప్పుడు వస్తుంది నాకు మజా. అలాంటిది ఈ ప్రపంచంలో ఉండే సుఖములని. నిజంగా సుఖం దేంతో వస్తుంది తెలుసా? ధర్మాచరణతో వస్తుంది. ఈ ప్రపంచంలో ఏది మీకు అన్నిటికంటే సుఖాన్ని ఇస్తుంది అనే విషయాన్ని చెప్పాలి అని అంటే ఒక పాయింట్ మీ మనసులో పెట్టుకోవాలి. చెప్పరా మీరు? ఆచరించడానికి కష్టంగా ఉండొచ్చు, కానీ దాని ఒక ఫలితం సుఖాన్ని ఇస్తుంది, శాశ్వతంగా ఉంటుంది. ఇది నిజమైన సుఖం యొక్క నిర్వచనం. మీకు దీన్ని ఇంకొద్దిగా అర్థం చేయించడానికి చెప్తానండి. ఒక చిన్న పిల్లవాడు చదువుకోవాలి. చదవడం ఎంత కష్టం అంటే అసలు నేను ఇంజనీరింగ్ చేసే సమయంలో అనిపించేది, దేవుడా మాకు ఇంకొక జన్మ వద్దు, ఇంకో జన్మంలో వెళ్తే మళ్ళీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ చదవాల్సి వస్తుంది. ఇది ఒక్కటి మాత్రం మమ్మల్ని కనీసం ఈ చదువుకోసమైనా సరే మళ్ళీ మాకు మరో జన్మ ఇవ్వకు అని నేను భగవంతుడికి దండం పెట్టుకుంటేవారు. ఎంత కష్టమైతే పిల్లలు, ఎంతమంది పిల్లలకి ఇక్కడ చదవడం అంటే చాలా ఇష్టం చదువుతున్నట్టు, ఎంతమంది కష్టపడి చదువుతున్నట్టు అర్థమైందా మీకు? కానీ కష్టపడి చదవడం వల్ల ఏమొస్తుందండి? జీవితంలో సెటిల్ అవ్వచ్చు. భౌతికంగా మనం స్వాతంత్రం లభిస్తుంది, అలానే మానసిక ప్రవృత్తి అనేది మారుతుంది. చేయడానికి కష్టం కానీ ఫలితం మంచిది. ఇది నిజమైన ధర్మం, నిజమైన సుఖం. అని అదాముడు అనుకున్నాడు, అయ్యా నాకు ఆ వేశ్యతో సుఖం లేదు అని పరివారాన్ని, కుటుంబాన్ని, తల్లిని, తండ్రిని, భార్యని, బిడ్డలని అందరినీ వదిలేసి వేశ్య దగ్గరికి వెళ్ళిపోయాడు.
వేష్టతో సావాసం చేయడం ప్రారంభం చేశాడు. ఒక్కొక్క తప్పు చేయడం ప్రారంభం చేశాడు. దొంగతనాలు చేయడం ప్రారంభం చేశారు. హత్యలు చేయడం ప్రారంభం చేశారు. ఎందుకని? ఈ వేష్ట సుఖం. మీకు ఈ ప్రపంచంలో కొంతమంది మాకు చెప్తుంటారు, ప్రభుజీ మాకు చాలా చెడలవాటు లేవండి, ఉన్నదేదో ఒక్కడే, ఈ ఒక్కడే కొన్ని రోజులలో మానేస్తాం మేము అని అంటారు. విన్నారా? మీరు అన్నారా? ఎప్పుడైనా మీరు వినే ఉంటారు, అనే ఉంటారు. కానీ మీకు అన్నిటికంటే పెద్ద ఆపద ఏం తెలుసునండి? ఒక్క చెడు అలవాటు మిగతా అన్ని చెడు అలవాట్లకి కూడా దారి తీస్తుంది. ఇది అన్నిటికంటే ప్రమాదకరమే. ఒక చెడు అలవాటు మిగతా అన్ని చెడు అలవాట్లకి కూడా దారి. ఒక పిల్లవాడు ఆటలాడలేదు, కానీ ఒక్కొక్కటి తప్పు చేస్తూ మొత్తం తప్పు చేస్తుంది. కానీ చిన్నప్పుడు తాను చేసిన సాధన, చిన్నప్పుడు తాను చేసిన భగవద్భక్తి వల్ల ఒక్క మంచి పని ఆయన చేయగలిగాడు. ఏంటో తెలుసా? ఏంటి ఆ మంచి పని? అందరికంటే చిన్న పిల్లవాడికి నారాయణ అనే పేరు పెట్టాడు. మేము ఇటీవల ఒక ప్రోగ్రామ్కి వెళ్ళామండి. ప్రోగ్రామ్ ఎక్కడ జరిగిందో చెప్పను, కానీ ఆ ప్రోగ్రామ్ చాలా మంది పిల్లలు వచ్చారు. అయితే మాకు ఒక అలవాటు ఉంది, ఎవరు పిల్లవాళ్ళు వచ్చినా సరే వాళ్ళ పేరు అడుగుతాం. మేము వాళ్ళు ఏం చేస్తుంటారో తెలుసుకుంటారు. మీరు నమ్మని అసలు ఆ ప్రోగ్రామ్ లో వచ్చిన ఒక్క పిల్లవాడి పేరు కూడా నేను సరిగ్గా పలకలేకపోయానండి. అంత విచిత్రమైన పేరు. మీరు చూసారా ఈ కాలంలో పేరు? మాకు కూడా ఫోన్ చేస్తారు, ప్రభుజీ ఏదైనా పేరు సజెస్ట్ చేయండి, ఎవరు పెట్టని పేరు అంటే ఏమంటారు? అయ్యా ఎవరు పెట్టని పేరు అయితే మనకే అనిపిస్తుంది, ఎవరైనా పెట్టిన పేరు చెప్తే కానీ ఎవరు పెట్టిన పేరు ఎలా సృష్టించగలుగుతారు? కానీ ఈ కాలంలో తెలుసండి, ఎందుకంటే కాశ్మీర్లో పేర్లను సృష్టించి మరి పెడుతున్నారు అన్నమాట. అమ్మగారి పేరు నాన్నగారి పేరు పెట్టుకోండి, అమ్మ ముందు సగము నాన్న వెనకాల సగం పెట్టేస్తారు అన్నమాట పిల్లవాడు. పాపం మా పిల్లవాడిని అడిగారనుకోండి, నా పేరేంటి, నా పేరు అర్థం ఏంటి అని. ఏం అర్థం లేదు మీ జీవితానికి. వాడు పూర్తిగా వాడనమాట. అమ్మలో ఉండే సగం, నాన్నలో ఉండే సగం, ఇటువైపు ఉండే చెడలు పట్టుకోండి, అటువైపు ఉన్న చెడలు పట్టుకు మొత్తం ముందుకుంటాడు. ఇలాంటి పేరు పెట్టారు. ఒక ఆయన చమత్కారంగా చెప్పారు, ఇప్పుడు గట్టిగా ఒక ఇంటికి పేరు అంటే వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లవాడు పక్కింట్లో ఉండే కుక్క ఒకటేసారి పరిగెత్తుకొచ్చాయి. అన్నిటికంటే విచిత్రమైన కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని నిక్ నేమ్స్ తో పిలవడం. పాపం వాడి పేరు ఎంత బాగుంటుందో, రామమూర్తి అనో కృష్ణచంద్రనో ఉంటుంది. కానీ దాన్ని నిక్ నేమ్ చేసేసరికి ఏమవుతుంది తెలుసా అండి? కృష్ణుని కిట్టు అయిపోతుంది. ఎంత విచిత్రంగా ఉంది చూడండి. కృష్ణ అని పలకడంలో ఎంత సుందరంగా ఉంది, వాటిని కిట్టు అనడంలో ఎలా ఉంది? మళ్ళీ నిక్ నేమ్స్ సంస్కృతి కాదండి. మన నిక్ నేమ్స్ ఉన్నా సరే ఎంతో సుందరంగా ఉంటాయి. కృష్ణుని ఖానా అని అంటారు, లాలా అని అంటారు. కాబట్టి పేరులో ఏముంది ప్రభుజీ అని మీరు అనుకోవచ్చు. ముందు ముందు తెలియబోతుంది మీకు పేరులో ఏముందో అనే విషయం. ఈ అదాముడు ఇన్ని తప్పులు చేసిన, ఎన్ని ఇబ్బందులు పడినా చిట్టచివరికి ముసలివాడైపోయి ఆ పడవలో పడుకున్నప్పుడు యమదూతలు ముగ్గురు వచ్చాక అదాముడిని తీసుకెళ్ళడం.
శాస్త్రం ఏం చెప్తుంది అంటే అందరికంటే తక్కువ తప్పుల్ని చేసిన వాడిని తీసుకెళ్ళడానికి సాక్షాత్తుగా యమరాజు స్వయంగా వస్తాడంటే, దానికంటే మిడియోకర్గా పాపాలు చేసిన వాడిని తీసుకెళ్ళడానికి ఇద్దరు యమభటులు వస్తాడు. కానీ అందరికంటే ఎక్కువ పాపాలు చేసిన వాడిని తీసుకెళ్ళడానికి ముగ్గురు యమభటులు వస్తారు. ఎవరైనా చూసారా ముగ్గురు యమభటులు? ఒకసారి ముంబైలో శ్రీనాథ్ జీ ప్రభు అనుకుంటారు, నరేంద్ర దేశాయ్ ఆయన పేరు. ఆయన ఐసీయూలో ఉన్నప్పుడు యమభటుడు తన దగ్గరకు వచ్చారు. ఈయన ఆశ్చర్యపోయారు, అరే నేను ఈ సంవత్సరాలు హరే కృష్ణ చెప్తున్నా దగ్గరికి యమభటులు వచ్చాయండి అని ఆ యమభటులు ఈయన దగ్గరికి వచ్చి, చాలా దగ్గరికి వచ్చి ఇలా ఆయనని పరిశీలన చేసి, అయ్యో సారీ అండి రాంగ్ అడ్రస్ అని చెప్పి వెళ్ళిపోయారు. అలాంటి ఎక్స్పీరియన్స్ మనకు కూడా అయితే ఎంత బాగుంటుందండి. కొద్దిగా శ్రద్ధగా భక్తిలో ముందుకెళ్ళొచ్చున్నాం, కానీ శ్రద్ధగా భక్తిలో ముందుకెళ్తామో మళ్ళీ వేస్తామో తెలియదు. ఎందుకంటే వాళ్ళని చూశారు, అంత భయంకరంగా ఉంటారట యమభక్తులు చూడడానికి. వాళ్ళని చూస్తేనే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. తెలిసిన మీకు ఇంకొక విషయం తెలిసిన, యమలోకంలో ఎటువంటి శిక్షలు వేస్తారు అని మనం వినే ఉంటాం. మైసూరు బోండాలు చేస్తారట, చట్నీలు రుబ్బుతారట, మనల్ని చక్కగా సన్నగా తగ్గుతారట. ఇలాంటివి ఎన్నో శిక్షలు యమలోకంలో ఉంటాయి అని వినే ఉంటాం మనందరం కూడా. యమలోకానికి తీసుకెళ్లే దారిలో మనల్ని అంటే మిమ్మల్ని మనల్ని కాదండి. ఎందుకంటే ధ్యేయం గీత నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమదస్రం. శంకరాచార్యులు గజగోవింద స్తోత్రంలో అంటారు, ఎవరైతే స్వామిని సేవిస్తారో, ఎవరైతే స్వామి యొక్క నామాన్ని ఉచ్చరిస్తారో అటువంటి వాళ్ళు క్రియతే తస్య యమేన చర్చ అని అంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా యముడి యొక్క దర్శనం అవ్వదు జీవితంలో అంటారు. కాబట్టి మన గురించి కాదు, బయట వాళ్ళ గురించి చెప్తున్నాం. ఎలా యమభటులు తిరుగుతారట అంటే వాళ్ళు తిట్టే తిట్లనే కళ్ళు తిరిగి పడిపోతారట. కళ్ళు తిరిగి పడిపోతే నీళ్ళు ఏది పని తింటుంటారట. ఇది మన జర్నీ, హ్యాపీ జర్నీ అని మిస్ చేస్తారు కదండి. మన యమకుల యొక్క జర్నీ అవుతుంది, తిట్ల జర్నీ. మనం చేసిన పనులన్నీ కూడా మనల్ని గుర్తు తెచ్చుకుంటూ తిడుతూ వాళ్ళని తీసుకెళ్తారట. అక్కడికి వెళ్ళాక ఇంకా మనం చెప్పాల్సిన అవసరం అంత భయంకరంగా ఉంటుంది కదా. ఎప్పుడైతే అజామినుడు వీళ్ళని చూశారో ఒక్కసారి భయంతో ఉనికిపోయాడు. వాళ్ళ పిల్లవాడు చింతించి వెళ్తున్నవాడు నారాయణ 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 అని పిలిచేసరికి నలుగురు విష్ణుదూతలు కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. వెంటనే ఈ యమభటులు చేసిన పాసాలను ఖండించేశారు. అజామినుడి దగ్గరికి తీసుకున్నారు. ఎవరికి అర్థం కావట్లేదండి, యమభటులు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎవరు లేన్నారు, ఎలా ఎంత పాపాలు చేసిన వాటిని పట్టేసుకున్నారు అని అంటే ఆ విష్ణుదూతలు అన్నాడు, అయ్యా ఈయన చేసిన పాపాలన్నీ కూడా పోయినాయి, వీటన్నిటికీ కూడా మేము అరెస్ట్ చేసేసాము. ఎప్పుడు ఎందుకు అంటే భగవన్నామాన్ని పలికిన మరుక్షణం అంత శక్తివంతమైనది భగవంతుడి యొక్క నామం. ముఖ్యంగా ఈ కలియుగంలో తరించడానికి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటి అంటే అవి భగవన్నామాలు అని చెప్తారు. మీరు ఈ మహాభారత గ్రంథాన్ని వినే ఉంటారు. యుధిష్ఠిర మహారాజు గారు ఒకసారి సైనించి ఉన్నప్పుడు భీముడి దగ్గరికి ఒక కలి పురుషుడు వస్తాడు. వచ్చి అయ్యా నాకు
ఒక 5 ప్రశ్నలు ఉన్నాయి. మీ అన్నగారి దగ్గర నుంచి నాకు సమాధానం కావాలి అని అంటారు. అయ్యా ఏంటి నీ దగ్గర ఉన్న 5 ప్రశ్నలు అని అంటే, మొట్టమొదటి ప్రశ్న, కంచె చేరుని మేస్తుంది, అర్థం కావట్లేదు నాకు అని అన్నాడు. రెండవ ప్రశ్న, ఒక ఆవు ఒక దూడని ఎంతగా తన నాలుకతో క్లీన్ చేస్తుంది అని అంటే, ఆ దూడ నుంచి రక్తం వస్తుందట. మూడవది, ఒక పెద్ద కుండ ఉన్నదట. ఆ కుండలో నుంచి 5 చిన్న చిన్న కుండలలో నీళ్లు వస్తే సరిగా సరిపోయాయట. కానీ ఆ చిన్న 5 కుండలలో నుంచి నీళ్లు ఒక పెద్ద కుండలో వేస్తే సరిపోవట్లేదు. నాలుగవది, ఒక చిన్న సూర్య రంధ్రంలో నుంచి ఒక ఏనుగు వెళ్ళిపోయిందట, తోక మాత్రం వెళ్ళిపోయింది. ఐదవది, ఒక పెద్ద రాయి ఒక పెద్ద పర్వతం నుంచి కింద పడుతూ ఉంటే అన్నిటినీ డిస్ట్రాయ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక చిన్ని బ్రాహ్మణుడి యొక్క నూలు పోగులో ఆ పెద్ద పర్వతం యొక్క రాయి బద్దలైపోయి ముక్కలుగా అయింది. ఇవి 5 ప్రశ్నలు. ఒకసారి నేను రిపీట్ చేస్తాను, జాగ్రత్తగా వినాలి. మళ్ళీ మేము అడుగుదాం, అప్పుడు మీరు చెప్పాలి. ఫస్ట్ ప్రశ్న ఏంటండి? కంచె చేనును వేసుకుంటారు. కంచె ఎందుకు ఏర్పాటు చేస్తారండి? లోపలికి ధాన్యం సురక్షితంగా ఉండాలి. కానీ ఈ కలియుగంలో మీరు చూడండి, ఎవరినైతే మనం ఓటేసి గెలుస్తామో, ఎవరైతే మనల్ని సంరక్షిస్తారు అని అనుకుంటామో అటువంటి వాడే మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారంటే ఈ కలియుగంలో ఉండే లక్ష్యం. ఒక ఊరిలోకి ఒక ఆయన ఓట్ అడగడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఎలక్షన్ సీజన్ కదండి, ఒకసారి మీ దగ్గరికి ఎవరైనా ఓట్ అడగడానికి ఎంతమంది దగ్గరికి వస్తారు? ఇంకా రాలేదా? వస్తారు, వచ్చి అడుగుతారు మాకు ఓట్ చేయండి అని. మీరేం చెప్పాలి తెలిసిన? ఎవరైతే రాముడిని తెచ్చారో వాళ్ళని నేను తెస్తాను అని చెప్పాలి. నేనే ఆఫీషియల్ స్పోక్స్ పర్సన్ కాదండి, కానీ రాముడికి మాత్రం స్పోక్స్ పర్సన్ కాబట్టి చెప్పాల్సిన విషయాలు. ఎంతమంది నేను చెప్పిన విషయానికి కరెక్ట్ అంటారు? చేతండి. ఈసారి కూడా నేను ఒక వీడియో పంపించాను. అమెరికాలో జార్జియాలో ఒక రామ కళ్యాణం జరిగిందన్నమాట. ఆ రామ కళ్యాణంలో నరేంద్ర మోదీ గారి ఫోటో తీసుకెళ్లి రాముడి పాదాపైన పెట్టారు. పెట్టి, అయ్యా ఈయన రాలేకపోయారు నీ కళ్యాణానికి, కానీ నువ్వు మాత్రం ఆయన ఓటింగ్ సెరమనీకి వెళ్ళాలి అని రాముడికి విన్నపం చేశారన్నమాట. అక్కడ ఉండే పూజలు అది చూసి చాలా సంతోషం వేసింది మాకు. అప్పుడు ఏమనుకుంటే మీకు ఈ విషయాన్ని ఈ సభలో చెప్పాలి అని అనుకున్నా. అయితే ఊర్లోకి వెళ్ళి అడిగాడట, అయ్యా నాకు ఓట్లు వేయండి అని అన్నారు. అయితే ఈ ఊర్లో వాళ్ళ కనుక నేను వేయం, మొదటిసారి అడిగినప్పుడు వేసినాం కానీ మాకేం చేయలేదు, రెండోసారి అడిగినప్పుడు మళ్ళీ నీకు ఓట్లు వేసినాం అయినా మాకేం చేయలేదు, ఇప్పుడు మూడోసారి వస్తున్నావా మమ్మల్ని ఓట్లు అడగాలి, మేము వేయము. అయితే ఈ వ్యక్తి అంటాడట, మొదటిసారి మీరు నాకు ఓట్లు వేసినప్పుడు నాకు ఎంత డబ్బులు కావాలో అంత సంపాదించారు, రెండోసారి మీరు నాకు ఓట్లేసి గెలిపించినప్పుడు నా కుటుంబానికి నా స్నేహితులకి ఎంత కావాలో అంత మొత్తం సంపాదించి పెట్టేశారు. ఇప్పుడు మీరు మూడోసారి నన్ను ఓట్లేసి గెలిపించారనుకోండి, మీకోసం ఏదైనా ఆలోచిస్తారు. నాకేయకుండా మీరు కొత్త వాడికి వేశారనుకోండి, వాడు ఫస్ట్ టైం వాడి కోసం ఆలోచించుకుంటాడు, సెకండ్ టైం వాళ్ళ కుటుంబం కోసం ఆలోచించుకుంటాడు, థర్డ్ టైం మీ కోసం ఆలోచిస్తాడు. మీ ఇష్టం. మళ్ళీ 3 సార్లు వెయిట్ చేస్తారా, నాకే చేస్తారా? కాబట్టి అలాంటి వాళ్ళు ఉంటారు ఈ కాలంలో. దాని తర్వాత రెండవది ఏంటండి? కంచె చేరుని మేస్తుంది. ఆవు దూడని
ఎంత గారాటం చేస్తుందట అంటే రక్తం వస్తుందట. మీరు చూసారంటే దూడ పుట్టింది అనుకోండి, ఆవు నీళ్ళు చేసేస్తుంది దూడ. ఎందుకు అంటే దాన్ని కాపాడాడు. కానీ ఈ కలియుగంలో తల్లిదండ్రులు పిల్లల్ని ఎంత గారాటం చేసేస్తారట, ఎంత గారాటం చేసేస్తారట అంటే పిల్లల యొక్క జీవితాలను పాడు చేసేస్తారు. నేను మా ఆశ్రమంలో విచిత్రమైన విషయాన్ని చూస్తాను. ఒక పిల్లవాడు నేను తినను కాకున్నాను అని మారం చేస్తున్నాడు. అప్పుడు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు. ఏం చేస్తారో చూస్తాండి, ఇది మన ఫోన్ తీసుకో, ఫోన్ ఇచ్చాడు. ఫోన్ ఇవ్వమని వాడు బాగుంటాడండి. వాళ్ళ నాన్నగారు ఫోన్ వచ్చింది, ఫోన్ తీసేసుకోగానే నోట్లో ఉన్న మొత్తం వచ్చేసాడు. వెంటనే వాళ్ళ అమ్మగారు ఒక్క నిమిషంలో ఫోన్ ఇస్తాను, ఒక్క నిమిషం అని వాళ్ళ నాన్న నేను చాలా బిజీగా ఉన్నా మళ్ళీ ఫోన్ చేస్తాను అని మళ్ళీ ఫోన్ చూపించి వాడి చేతిలో పెట్టి అప్పుడు నేను అనుకున్నాను, ఇలానే కానీ చిన్నప్పుడు మా అమ్మమ్మలు చేస్తుంటే 2 చెంపలు ఇంతలా వాసిపోయి ఉండేది ఇప్పటికీ నాకు కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు చూడండి, ఏది కావాలో అది ఇవ్వడం ప్రేమ కాదండి, ఏది అవసరమో అది ఇవ్వడం ప్రేమ. ఇది భగవంతుడి దగ్గర కూడా ఈ లక్షణం. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఈయన చాలా పవర్ఫుల్ దేవుడు అండి, మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుస్తారు అని అన్నారనుకోండి, ఆ గుడికి ఎప్పుడు ఎలా ఉంటుంది తెలుసా మీకు? అది చాలా డేంజరస్ ప్లేస్ అండి. ఎందుకో తెలుసా మీకు? మనకి ఏది మంచిదో మనం డిసైడ్ చేసుకోలేమండి. మనకి ఏది మంచిదో మన తల్లిదండ్రులకి ఎలా అయితే తెలుస్తుందో, మనకేది మంచిదో అది భగవంతుడికి తెలుస్తుంది. అందుకే కృష్ణుడి దగ్గరకు వచ్చారనుకోండి, మీకు అన్ని కోరికలు తీరుతాయి అని గ్యారంటీ ఉండదు. ఎందుకంటే ఆయన మన తండ్రిగా ఆలోచిస్తారు, మన తల్లిగా ఆలోచిస్తారు. మనం ఏది అడిగితే అది ఇవ్వరు, మనకి ఏది కావాలో అది ఇస్తారు. అది భగవంతుడి దగ్గర. హరే కృష్ణ. కాబట్టి అన్నిటికంటే సేఫెస్ట్ ఆశ్రయం మనకి ఏదైనా ఉంటే అది భగవంతుడి యొక్క శ్రీచరణం. ఇప్పుడు మీరు ఒక కిరాణా స్టోర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, వాడికి 10 రూపాయలు ఇచ్చి నాకు గుడిగా కావాలి అని అడగాలంటే వాడు ఏం చేస్తాడు? 10 రూపాయలు తీసుకుంటాడు, చిన్నపిల్లవాడికైనా గుడికాయ ఇచ్చేస్తాడు. అదే అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు గుడికాయ అని అంటే ఏమంటుందంటే అమ్మ గుడికాయ తినే అంత వరకు పళ్ళు మిగిలిన కూడా అమ్మ కొట్టిన కొట్టుడు అంతేనా? అది భగవంతుడి యొక్క మనం అడిగినంత ఇచ్చేవాడు చాలా డేంజరస్ లో జాగ్రత్త. కానీ మనకి ఏది అవసరమో చూసి ఇచ్చేవాడు. 2 అయిపోయాయి. 3వది ఏంటండి? సూదిలోకి ఏనుగు ఊరినట్టు. సూదిలో నుంచి సూది రంధ్రంలో నుంచి ఏనుగు వెళ్ళిపోయిందట, కానీ తోక మాత్రం తీరకపోయింది. 2G, 3G, కామన్వెల్త్ ఇవన్నీ స్కామ్లు చేసిన వాళ్ళేమో ఎంపీ ఎమ్మెల్యేలు అయిపోయారు. చిన్న చిన్న చైన్ దొంగలేమో జైల్లో ఉంటారు. ఈ కలియుగం యొక్క లక్షణం ఏంటి? పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళేమో హాయిగా తిరుగుతుంటారట, చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళందరూ కూడా తిరగబడతారు. 4వ విషయం ఏంటంటే, ఒక పెద్ద కుండలో నుంచి 5 చిన్న కుండలలో నీళ్లు వేస్తే సరిగా సరిపోయింది అక్కడ. కానీ 5 చిన్న కుండలలో నుంచి నీళ్లు తీసి పెద్ద కుండలో వేస్తే సరిపోలేదు. ఒక తల్లి తండ్రి 5 పిల్లల్ని సరి సమానంగా పెంచుతారు. కానీ 5 పిల్లలు కలిసి తల్లిదండ్రులను చూసుకోలేని ఒక పరిస్థితికి ఈ సమాజం మనకి వెళ్తుంది. అందుకే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అని ప్రారంభమైపోయాయి. విన్నారా మీరు ఎప్పుడైనా? ఎంత అన్యాయం చెప్పండి, ఓల్డ్ ఏజ్ హోమ్ లో తల్లిదండ్రులు వదిలేయడం. మేము అందుకే అందరికీ చెప్పుకుంటాం, మీ పిల్లలు మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేసే లోపల మీరు వానప్రస్థ ఆశ్రమం తీసుకొని మా దగ్గరికి వచ్చేయండి అని చెప్పారు. ఎంతమంది వస్తారు వానప్రస్థ ఆశ్రమాన్ని? చాలా సంతోషం. 5వది ఏంటండి, ఒక పెద్ద పర్వతాలపై నుంచి పెద్ద
పెద్ద రాయి దొరుకుతూ వస్తుందట. కానీ ఒక చిన్న నూలు పోగుతో ఆ రాయి మెత్తటి పొడి అయిపోయింది. కలోదోష నిరేరాజన్ అస్తి ఏకోన్ మహాత్మున కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరంపరతే. ఈ కలియుగ దోషాల యొక్క నిధి. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని చెడు అలవాట్లు అన్ని కలియుగంలో ఉన్నాయి. కానీ ఒక చిన్న సాధన, భగవన్నామము అనే సాధనంతో ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఈ కలియుగంలో ఎదుర్కోగలగట. అటువంటి భగవంతుడి యొక్క నామంలో ఉంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది షోడశాక్షరాణాం కలికల్మషనాశనం నాతర పరతమోపాయ సర్వవేదేషు దృశ్యతే. కృతే అధ్యాయతో విష్ణు త్రేతాయాం యతతో మహే ద్వాపరే పరిచర్యాయాం కల్వ తద్ధరి కీర్తనం. హరిర్నామ హరిర్నామేవ కేవలం కల్వ నాస్తేవ నాస్తేవ గతిరన్యథా. శాస్త్రాలన్నీ పరిశీలించి చెప్పిన ఒకే ఒక లాస్ట్ షెల్టర్ ఈ కలియుగంలో భగవన్ నామ స్మరణ. ఎంతమందికి నియమంగా ప్రతిరోజు భగవన్ నామ స్మరణ చేసే ఒక అలవాటు చేయండి. ఎంతమందికి అయితే నియమంగా భగవన్ నామ స్మరణ చేసే అలవాటు లేదో, ఎవరైతే చేయాలి అని అనుకుంటున్నారో ఈ రోజు అన్నిటికంటే బెస్ట్ డే స్టార్ట్ చేయాలి. ఏంటి ఈరోజు? ఏకాదశి. ఎంత సులభం అండి. భగవంతుడు మనకి 24 గంటలు ఇచ్చారు. 24 గంటలలో కొద్ది సమయమైనా మనం భగవంతుడికి ఇవ్వగలిగితే. నిన్న నేను ధర్మపురి క్షేత్రానికి వెళ్ళాను. గోదావరి నది దర్శనానికి వెళ్ళాను. ఆ గోదావరి నదిలో అర్ఘ్యం ఇవ్వడానికి ఆ నీటిని తీసుకొని ఆ నది అమ్మ తల్లికి సమర్పణ చేసింది. ఏం చేస్తాం మనం? ఆ నీటిని తీసుకొని ఆ నదికి సమర్పణ చేస్తాం. అలా భగవంతుడికి ఇవ్వడానికి మన దగ్గర ఏముందండి? మనదంటూ ఏదైనా ఉంటే కదా భగవంతుడికి ఇవ్వాల్సింది. ఏం లేదా మీ దగ్గర? మీదంటూ ఏమి లేదా? మరి ఏమిస్తారు? ఏమిటి మన దగ్గర? సమయం ఉన్నది. We have time to give God. ఇది మొట్టమొదటి అడగ సమయం ఇవ్వడం. ఒక్క మాల హరే కృష్ణ మహామంత్రం చేయడానికి 7 నిమిషాలు పడుతుంది. ఎంతమంది అంటారు మా దగ్గర 7 నిమిషాలు కూడా జీవితంలో లేదు అని అన్న వాళ్ళు ఎంతమంది చేయకండి. కొద్దిగా మనం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఆగాలనుకోండి 7 నిమిషాలు కాదు. కొంతమంది స్క్రీన్ టైమ్స్ 7 అవర్స్ కూడా ఉంటుంది. నాకు ఎక్కువ ఉంటారు, ప్రభుజీ అసలు ఫోన్ చూడకుండా ఉండలేకపోతున్నాను ప్రభుజీ, ఏదైనా సొల్యూషన్ ఇస్తారా అడుగుతారు. అప్పుడు మేము ఏం చెప్తాను తెలుసండి? ఒక మోస్ట్ కాంప్లికేటెడ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అప్పుడు ఆ పాస్వర్డ్ నొక్కే అంత లోపలే మీకు ఆయాసపడి ఫోన్ చూడటం తక్కువ అవుతుంది అంటారు. కానీ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన వాళ్ళకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి తెలుసా? కాబట్టి మనం ఎక్కడ మన రోజులో సమయాన్ని వేస్ట్ చేసుకుంటున్నా అని మనం పరిశీలన చేసుకోగలిగితే, దాన్ని చక్కగా భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించుకోగలిగితే దానికంటే గొప్ప విషయం ఈ ప్రపంచంలో అజామణ్యంతో వృత్తాంత ఎన్ని తప్పులు చేసిన వారైనా సరే భగవన్నామాన్ని ఆశ్రయించగలిగితే, అపిచేస్తు దురాచారం భజతేమ అనన్యప సాధురేవ సమంతవ్య. ఆయన కృష్ణుడు సాధువుగా చూస్తాడట, పూర్తి కృపను అందిస్తాడు. తెలిసి తెలియక నామాన్ని అంటేనే
తెలిసి ప్రేమతో మనం దాని భగవన్నామాన్ని జపం చేయగలిగితే ఎంత కృప మనకి లభిస్తుందండి. కాబట్టి మనందరం చక్కగా ఆ భగవన్నామాన్ని చెప్పడానికి ప్రయత్నం చేద్దాం, ఆ భగవన్నామ సంకీర్తన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరైతే ఈ రోజు నుంచి జపం చేయాలి అనుకుంటున్నారో మన శ్రీజీవుడు దగ్గర నుంచి జపమాల తీసుకోవచ్చు. ఈ రోజు నుంచి కనీసం ఒక మాలైనా చేస్తాము అనే సంకల్పం మనం భగవంతుడు. ఈరోజు పరమ పూజ్య శ్రీల జయప్రకాశ స్వామి మహారాజు వారి యొక్క వ్యాస పూజ. ఆయనకి 2008లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందండి. ఆ రోజు నుంచి 50% ఆయన బాడీ పనిచేయడం ఆపేసింది. ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. ఐసీయూలో సుమారుగా నెలకి పైగా రోజులు ఆపరేషన్ థియేటర్ లోనే గడపాల్సి వచ్చిందట, ఐసీయూలోనే గడపాల్సి వచ్చిందట. ఇన్ని కష్టాలు పడ్డాక ఆయన బయటకు వచ్చి వాళ్ళ అసిస్టెంట్ అడిగిన మొట్టమొదటి విషయం ఏంటో తెలుసా? నా జపమాల ఎక్కడో పట్టలేదా, ఇన్ని రోజులు నేను జపం నేను పూర్తి చేస్తాను అని చెప్పి ఎన్ని మాలలైతే ఆయన జపం చేయలేకపోయారో అన్ని మాలలు చేసి వాటి కంటే 900 మాలలు ఎక్స్ట్రా జపం చేశారట ఆయన ఐసీయూకి బయట. ఇది స్వామి వారి యొక్క నిష్ట. అటువంటి స్వామి యొక్క పుట్టినరోజు వ్యాస పూజని ఈరోజు అందరం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం మనందరి పైన కూడా ఉండాలి అని ప్రార్థన చేస్తూ, భగవంతుడి యొక్క పూర్తి కృప మనందరి పైన ఉండాలి అని ఆశిస్తూ, ఖమ్మంలో చక్కగా ఈ భక్తి మూవ్మెంట్ ఇంకా ముందుకు వెళ్ళాలి. మన కృష్ణస్వామి ప్రభు, మాతాజీ శ్రీజీవ ప్రభు వీళ్ళందరూ ఇంకా ఇంకా భగవంతుడు వారికి ఎంపవర్మెంట్ ఇవ్వాలని, వారి యొక్క మెసేజ్ ఇంకా కావాలని ఉండే భక్తులు అందరూ కూడా విని ఒక చక్కటి మందిరం కూడా త్వరలో మనకి ఖమ్మం నగరంలో రావాలి. వందలాది వేలాది భక్తులతో ఆ ఆలయం చక్కగా భగవంతుడి యొక్క సేవలో, ప్రభుపాదుల వారి యొక్క సేవలో వినియోగపడాలి అని ఆకాంక్షిస్తూ ప్రార్థిస్తూ, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. ఇంత దూరం వచ్చాం. ఏకాదశి రోజున ఒక 2 నిమిషాలు భగవన్నామాన్ని చెప్పి మనం పూర్తి చేస్తున్నాం. అందరూ చక్కగా భగవన్నామాన్ని చెప్తారా? రామనవమి కూడా మనం చేసుకున్న ఎంతమంది భద్రాచలం వెళ్ళారు ఈ సంవత్సరం? బాగా జరిగిందా అక్కడ భద్రాచలంలో? మేము ఆదిలాబాద్ లో ఉన్నాం అన్నమాట. అక్కడ ఉత్సవాలు అయ్యేసరికి మేము కొద్దిగా బిజీగా ఉన్నాం. భద్రాచలంలో స్వామి యొక్క కళ్యాణాన్ని వీక్షించలేకపోయాం. రాత్రి మళ్ళీ మేము కరీంనగర్ ప్రయాణం మధ్యలో పూర్తి కళ్యాణాన్ని వీక్షించాము. ఎంత అందంగా వైభవంగా రాముల వారి యొక్క కళ్యాణం జరిగింది. ఆ రామనామం కృష్ణనామాన్ని ఒక 2 నిమిషాలు చెప్పుకొని మనం పూర్తి చేద్దాం. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, 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 శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. మీరు భగవన్నామం చెప్తే ఏమవుతుందో తెలుసా అండి? తెలిసినా మీకు? మీ అకౌంట్ ఖాళీ అయిపోతే పాపాల అకౌంట్, ప్రభుజీ కరెంట్ అకౌంట్ ఖాళీ అవుతుందా, సేవింగ్స్ అకౌంట్ ఖాళీ అవుతుందా అంటే సేవింగ్స్ అకౌంట్ కరెంట్ అకౌంట్ 2 ఖాళీ అవుతుంది. ఏం సంబంధించిన అకౌంట్ అని అడగరు? పాపాలకు సంబంధించినవి. పాపాలకి సంబంధించిన అకౌంట్. ఇన్ని జన్మలు మనం చేసి సేవ్ చేసుకున్న అకౌంట్, అలానే మనకి ఇప్పుడు చేస్తున్న
కరెంట్ అకౌంట్ అన్ని ఖాళీ అవుతాయి. ఒకవేళ మీరు గట్టిగా ప్రేమతో భగవన్నామని చెప్పగలిగితే. ఎంతమందికి అకౌంట్ ఖాళీ చేయాలి అని చెయ్యండి. ప్రభుజీ చాలా పెద్ద అకౌంట్, ప్రభుజీ చాలా సేపు పడుతుంది అని అనుకోకండి. ఒక్కసారి ప్రేమతో చెప్పినా సరే ఖాళీ అయిపోతుంది. చూద్దాం ఎంత బాగా చెప్తారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన తర్వాత అది కాదు రామ్ రామ్ ఇది మీకు తెలియదు. తర్వాత మీరు అనేది అది ఎవరో కనిపించి ఆడ చేసినది. ఇలా మనం ఎప్పుడు పాడకూడదు తెలిసినప్పుడు. కరెక్ట్ ఇంట్లో విధానం నేర్చుకోవాలనుకుంటున్నారా? నేను చెప్తాను, నాయన గారు చెప్పండి. రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ రఘుపతి రాఘవ రాజా రామ పతిత పావన సీతారామ విగ్రహమే సత్యాం తులసీ ఏంటి? రఘుపతి రాఘవ రాజాన పతిత పావన సీతారామ సుందర విగ్రహ మేఘశ్యామ తులసి గంగా సాధన. ఇలా పాడాలి. దాని తర్వాత రెండు లైన్లు ఎప్పుడు పాడకూడదు, సరేనా? అది ఒరిజినల్ పాటలో లేదు. రఘుపతి అన్నీ వెళ్ళిపోతాయి. అలా మీరు కీర్తనలో కానీ చప్పట్లు కొడితే పాపాలనే పక్షులన్నీ కూడా మన శరీరాన్ని ఆశ్రయించడాన్ని కూడా వెళ్ళిపోతాయట. కొద్దిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొడతారా? చూద్దాం ఎంత శక్తితో. సరే ఈరోజు ఉపవాసం అనుకోండి, నేను ఆసక్తి చేస్తాను. అయినా సరే ప్రసాదం ఉందా? ప్రసాదం అంటే కలగాలి. ఇన్వెస్ట్ చేశారనుకోండి రిటర్న్ వస్తుంది, సరేనా? ఎవరు కూడా ఆ పోటీలా భయపడకండి. మళ్ళీ చప్పట్లోకి కీర్తన చేస్తే ఎక్కడ లేవలేని పరిస్థితి వస్తుంది. మీరు లేవలేని పరిస్థితి వచ్చింది అనుకోండి, వేరే ప్రసాదాన్ని అందిస్తారు.
कीर्तन చేద్దాం చూద్దాం హరే కృష్ణ హరే కృష్ణ ఒక్కసారి లాస్ట్ టైం భగవన్ నామాన్ని కలిగి మనం పూర్తి చేద్దాం సరేనా శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ అంతగట్టిగా చెప్పాలి ఒకసారి ప్రయత్నించాలి మండపం బయట కూడా వినిపించాను ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం ఈ దగ్గర ఉన్న శక్తి మొత్తం కూడా పెట్టేసేయండి ఏం కాదు చూద్దాం నేను హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Shri Ram Jaya Ram Jaya Jaya Ram Shri Ram Jaya Ram Jaya Jaya Ram Sita Ramachandra Bhagavan ki Jai Pavana Sutta Hanuman ki Jai Shri Shri Radha Govinda Bhagavan ki Jai Prabhupada ki Jai Jayamata Swami Maharaj ki Jai Ananda Gauri Vaishnava